Johnny, Johnny, yes, Papa, eating sugar, no, Papa, staying yes, no, Papa, open your mouth. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయిన వాళ్ళకి, మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళకి చిన్న రీక్యాప్ ఏంటంటే, ఓ 1 year క్రితం మేము వేసిన కొన్ని జోకుల వల్ల, ఇట్స్ నాట్ ఎ జోక్ ప్లీజ్, అంటే అది ఐ టోల్డ్ యు ఇట్స్ నాట్ ఎ జోక్, అది కాదు భయ్య, ఐ సెడ్ ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే, మా వికృత చేష్టల వల్ల, మా అశ్లీల వాక్యాల వల్ల, నెక్స్ట్ ఏంటి, మానసికంగా పిచ్చివారిలాగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం వల్ల నన్ను జైల్లో వేశారు. ఈ మధ్య కాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి ట్రోల్స్ నడుస్తున్నాయి. అది చాలా ఇష్యూ కూడా అయింది. ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి అంటే, డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము అది చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. యాంకర్ పేరేంటో సౌమ్య. నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే. వార్డెన్ వందన ఇక్కడ. వందేనా? వందేనా? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఆది గారు, నన్ను కాసేపు పక్కన పెట్టండి. మీరేసే జోకులకి కరెక్ట్గా ఫోకస్ పెట్టో క్యాంపెయిన్ నడిపితే మీ క్యాపిటల్ పనిష్మెంటే కదా. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందరి లెక్క తేలుస్తాడు. 6-10 వయసులో కూడా నవమన్మధుల్లా తిరుగుతున్న నాగార్జున గారిని చూసి నేర్చుకోండి. ఒక 70 సంవత్సరాలు వచ్చాక ఆయనే మనందరికీ సీనియర్ ఎన్టీఆర్. హైపర్ ఆది గారి ఫేవరెట్ రైమ్ ఏంటో తెలుసా? ఓపెన్ యూమ్. ఈసారి కరెక్ట్గా ఇచ్చేస్తా. యాక్టర్ కార్తికేయ. ఎస్, ఐ హావ్ గివెన్ సారీ ఎమోషన్. ఎస్, ఐ హావ్ గివెన్ ద ఇంటర్వ్యూ టు దెమ్, but it was part of my movie promotion, and frankly I was a bit shocked. I was cornered. శివాజీలో రజనీకాంత్, but then I didn't want to make a scene there. కార్తికేయ గారు, మీరు యాక్టర్ కార్తికేయ అనే కదా, మరేంటి ఏదో సంఘ సేవడు కార్తికేయలా ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు మీరు డబ్బులు తీసుకొని సినిమా చేశారు, నాకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయమన్నారు. పోనీ నేను హ్యాపీ సినిమా చూపిస్తాను, మీకు ఇంటర్వ్యూకి వచ్చి హిప్పీ సినిమా చూపించానా? యూ వాంటెడ్ రోస్ట్ అండ్ యూ వాంటెడ్ మీ టు బీ ద హోస్ట్. Sudhir Babu tweet. I feel so disgusted by the fact that we had Praneeth Hanumantu casted in Harom Hara. Sudhir Babu garu, the disgust is mutual. Harom Hara is literally the worst experience of my life. సినిమా చూడడం గురించి కాదు, అదలాగే ఛానల్ చెప్పారు, సినిమా చేయడం గురించి చెప్తున్నా. ఓ 15 రోజులు డే అండ్ నైట్ వితౌట్ పేమెంట్ పని చేయించుకొని నేను పోస్టులు పెట్టి ఆ సినిమాకు 10 టికెట్లు తెంపిస్తే సినిమా అయిపోయిన తర్వాత పార్కింగ్ టికెట్లా నన్ను పాడేస్తారా? బ్రో, యు ఆర్ సో అన్ఇంపార్టెంట్ దట్ నువ్వు హీరోగా చేసిన సినిమాలో కూడా ద మూవీస్ కాల్ మా నాన్న సూపర్ హీరో. నెక్స్ట్ సినిమా వై డోంట్ యూ ట్రై మై బావ సూపర్ హీరో. ఓహ్ సారీ, దట్స్ యువర్ ఎంటైర్ కెరియర్. కెరియర్ అంటే గుర్తొచ్చింది, యువర్ కెరియర్స్ బిగ్గెస్ట్ హిట్ ప్రేమ కథా చిత్రంలో యూ రిమెంబర్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ ట్రాక్. మీ వెనకాల ఒక స్కూల్ పిల్ల పడుతుంటే ఆ విషయం మీకు తెలిసి పాపం ఆవిడకి ఫేవర్ చేద్దాం అని ఆవిడతో పడుకుందాం అని డిసైడ్ అవుతారు. ఆ అమ్మాయి స్క్రీన్ ఏజ్ mid-20s ఉన్నా, ఎర్లీ 20s ఉన్నా కూడా మీ కథలో లాజిక్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. బట్ నో, మీరు స్కూల్లో క్లాస్ రూమ్లు చూపించాలి, స్కూల్లో స్కర్ట్లు వేసుకున్న అమ్మాయిలను చూపించాలి. స్కూల్లో స్కర్ట్లు అంటే ఇంకొక కళాఖండం గుర్తొచ్చింది, ఇది చూడండి. 16 ఏళ్ళంటే లెక్క ప్రకారం మైనరే కదా. స్కూల్ డ్రెస్ లో చూస్తే ఏదో అనుకున్నాను కానీ చైర్లో చూసిన తర్వాత ఓ, ఆమె అండర్ ఏజ్ అని ప్రాబ్లం కాదనమాట, అండర్ ఏజ్ లా కనిపిస్తుంది అని ప్రాబ్లం. స్కూల్కి వెళ్ళే పిల్లలు కొంచెం అన్న చుట్టూ సివిల్ డ్రెస్లు వేసుకొని తిరక్కండి. లక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం. సూపర్ మేడం, ఇలాంటి వాళ్ళని అమ్మతోడు అస్సలు వదలకూడదు. ఇన్ని యతవ పర్వర్జన్లు మీరు పెట్టుకొని ఇంటర్నెట్లోకి వచ్చి నీతులు చెప్తారు చూడండి, దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్. ఇవన్నీ ఎవడన్నా కాల్అవుట్ చేశాడు అనుకోండి, ఇది సినిమా బ్రో, సినిమాని సినిమాలా చూడండి బ్రో,
సినిమాలో ఉండే ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ని క్వశ్చన్ చేసినప్పుడు సినిమాలో చూడండి అంటే అదే లాజిక్ ఒక జోక్ కూడా అప్లై చేయండి. ఒక జోక్ వల్ల సమాజం పాడైపోతుంది, నేరాలు జరిగిపోతున్నాయి అంటే అదే అకౌంటబిలిటీ మీ సినిమాకి కూడా తీసుకోండి. ఇక్కడ ఒక జోక్ని జస్టిఫై చేయట్లేదు, కానీ పీడోఫీలియా మీద జోక్ వేసాడు కాబట్టి ఆడు రియల్ లైఫ్లో చైల్డ్ మొలెస్టర్ అయి ఉంటాడని ఏదైతే ఒక క్యాంపెయినింగ్ నడిచిందో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు సినిమాలో హీరో క్యారెక్టర్ ప్లే చేస్తే ఆయన రియల్ లైఫ్లో ఆయన అయిపోతాడా? మన హీరో ఉన్నారు ఎస్డిటి, ఆయన రే సినిమాలో హీరోయిన్ని నీ అంబిషన్ ఏంటి? సెక్స్. యా నీకు ఇష్టం లేదా? అంటే ఇప్పుడు ఆయన రియల్ లైఫ్లో నిఫోమేనియాక్ అయిపోతాడా? చిత్రలహరి అని సినిమా చేస్తారు, అందులో ఆయన ఒక లూజర్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు, అంటే రియల్ లైఫ్లో లూజర్ ఫెయిల్యూర్ అన్నట కాదు కదా. ఇంటెలిజెంట్ అనే సినిమా చేశారు, అంటే రియల్ లైఫ్లో ఇంటెలిజెంట్ అయిపోతారా? అవ్వచ్చు. ఇంటెలిజెంట్ ఇంకేం చేశారు? సుప్రీం స్మాల్ ఇట్లా బళ్ళు జుయ్యి అని ఇట్లా ఫాస్ట్గా తిప్పుతుంటారు, అంటే రియల్ లైఫ్లో కూడా బళ్ళని అట్లాగే ఫాస్ట్గా ఇర్రెస్పాన్సిబుల్గా తిప్పు. ఓవర్టేక్ని లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తున్నారు. జనరల్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఓవర్టేక్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి చేయాలి. జోక్ ఇది కూడా జోకే. అయినా ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మీడియా మొత్తం సెన్సేషనలైజ్ చేస్తూ మీ ప్రైవసీని వైలేట్ చేస్తున్నప్పుడు దాన్ని తెలుగు యూట్యూబ్ స్పేస్లో కాల్ అవుట్ చేసింది నేను ఒక్కనే. యాజ్ అ న్యూస్ ఛానల్ ఈ బాధ్యత ఏంటో వచ్చి ఈ ఇన్సిడెంట్ అయింది, పోలీసు వాళ్ళు ఈ కేసులు ఫైల్ చేశారు, హీఈస్ ఇన్ దిస్ కండిషన్ అని, దిస్ ఇస్ యువర్ జాబ్. వీళ్ళు బిగ్ బాస్ మీ చర్యల్ని ఖండిస్తున్నారు అన్న ఏదో అయినా ఓకే సార్ పర్లేదు, కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను మీకు నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ సార్, ఎస్పెషల్లీ మీ పర్ఫార్మెన్స్కి. ట్వీట్లు వేస్తున్నప్పుడు చైల్డ్ సేఫ్టీ మీద నిజంగా కన్సర్న్ అన్నట్టు ఏం యాక్ట్ చేశారు సార్, ఒక్కసారి బిట్టు చూడండి. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు హీరోయిన్స్ దగ్గరికి వచ్చినప్పుడు. నువ్వేంత అసలు ఇబ్బంది పడలేదు? సెట్ నుంచి అందరిని పంపించేశారు అప్పుడు. అంత కంఫర్ట్ ఉందా నీకు? అంత కంఫర్ట్ ఉండిందా నీకు? సినిమా రిలీజ్ అయ్యే టైంకి షీఈ్ నాట్ ఈవెన్ 18, సో ఆమె 17 ఉన్నప్పుడు షూట్ అయింది అనుకుందాం. మరి ఏమైంది సార్? పిల్లల్ని పరిరక్షించడం పాయింట్ కదా, పిల్లల్లా కనిపించే వాళ్ళని పరిరక్షించడం పాయింట్ అన్నమాట. అరే ఇప్పుడు కామెడీ టైం కాదురా, చిన్న పాప వచ్చిందిరా, పాప అంత కంఫర్ట్ ఉందా నీకు? సినిమా అంటే ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ టైం. మనం ఇప్పుడు ఎవాల్వ్ అయిపోయి ఇప్పుడు ఓకే అయిపోయి ఈ స్టాండర్డ్స్ పాత సినిమాలను జడ్జ్ చేయకూడదు. ఐ డూ బిలీవ్ దట్. బట్ మీరు చేయాల్సిన గ్రోత్ అంతా చేసేసి ఫ్రాంక్లీ ఇంకా కంటిన్యూ చేస్తూ దాని మీద పైసలు సంపాదించి ఇప్పుడేదో ఉదయించిన టంగుటూరు వీరేహం బకాహం పంతుల్లాగా నీతులు చెప్పకండి. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా? తెలుగు వాళ్ళు అని ఏమన్నా అసోసియేషన్ ఏమైనా ఉందా అండి? ఇట్లాగా పద్ధతిగా ఉంటారు, పంచి కట్టుకుంటారు, పాలకూర తింటారు అని ఇదేమన్నా మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఏమైనా తీసుకోవాలా? మోసగాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఇచ్చిన స్పీచ్ ఉందామా సార్? యాక్చువల్లీ రానా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్లా చేయాలనుకున్నాం. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టరే దాంట్లో హీరోయిన్. ఒళ్ళు జలదరుస్తుంది. ఇట్స్ రియల్లీ రాంగ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లా చేయాలనుకున్నాం. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బ్రదర్ సిస్టరే దాంట్లో హీరోయిన్. గెట్ ఇట్. అయినా మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎందుకు చూస్తున్నారు భయ్య? మన తెలుగింటి సాంప్రదాయం ప్రకారం రోజు రాత్రి రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూడాలి కదా. నేను వేసిన జోకులకు ప్రాయశ్చితంగా ఐ అపాలజైజ్, ఐ ఫేస్ లీగల్ కాన్సిక్వెన్సెస్, ఐ ఫేస్ జైల్ టైమ్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫేసింగ్ ట్రయల్. ఇదంతా జరిగో 2 ఏళ్ళు అయింది కదా. ఈ గ్యాప్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి కానీ ఉమెన్ సేఫ్టీ గురించి కానీ మీరేమైనా కాంక్రీట్ స్టెప్స్ తీసుకున్నారా? మా అసోసియేషన్ బిల్డింగ్ ఎక్కడ కడదామా, అవుట్స్కర్ట్స్లో కడదామా, ఈరోజు ఏ యూట్యూబర్ కానీ పట్టుకొని కేసేద్దాం, ఇవి తప్ప రియల్ ఇష్యూస్ గురించి మీరు ఏమైనా పని చేస్తున్నారా లేదా నాకు తెలియదు. మొన్న సోషల్ మీడియాలో ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ గురించి కాల్ అవుట్ చేసింది. మళ్ళీ కాల్ చేసి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు, మీరు ఇండియా ఎప్పుడు వస్తారు, ఈ రిసార్ట్ లో కలుద్దాము టైప్ ఆఫ్ స్టాకింగ్. స్టన్ అయ్యాను ఒక సెకండ్. ఇప్పుడు వెలిగింది అనమాట బల్బ్. ఓహో వీడు కమిటెడ్ అంటే దాని గురించి అడుగుతున్నాడా? హోల్డ్ ఆన్ బ్రో, దట్స్ నాట్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. అది ఫేకా వెరిఫైడా ఎవరికి తెలియదు, బట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ టెక్నాలజీ అయితే చేయాలి కదా. 2 ఏళ్ల క్రితం రక్తం చిందించిన యోధుల్లో ఒకడన్నా రెస్పాండ్ అయ్యాడా? మేబీ ఆ అమ్మాయి వీడియో అంతా చేసిన తర్వాత జస్ట్ జోక్ చేస్తున్నా గైస్ అని చెప్పాల్సిందే. సీరియస్గా తీసుకునేటోళ్ళు. అయినా ఈ కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగినా అది చేసినోడు తప్పు కాదు, ఆడికి చేసే ఆస్కారం ఇచ్చిన అమ్మాయి తప్పు. అమ్మాయిలంటే ఇట్లా మెటల్ స్కేల్ పట్టుకొని స్ట్రిక్ట్గా ఉండాలి. నువ్వు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల నువ్వు కాస్ట్ కాకపోవచ్చు, కానీ నువ్వు కాస్ట్ అవ్వలేదే అనుకో,
అసలు కాస్టింగ్ కౌచ్ అయ్యే ఛాన్సే లేదు కదా. జీనియస్. స్పీకింగ్ ఆఫ్ స్ట్రిక్ట్గా ఉండడం, ఈ అసోసియేషన్లు అనుకుంటే అండర్ ఏజ్ అమ్మాయిలను హీరోయిన్గా కాస్ట్ చేయకూడదు, వాళ్ళని సెక్షువలైజ్ చేయకూడదు అని ఆర్డరు, రెజల్యూషన్ ఏదో ఒకటి పాస్ చేసేటోళ్ళు కదా. కానీ చేస్తారా? చేయరు. ఎందుకో చెప్పనా? దే యాక్టివ్లీ బెనిఫిట్ ఫ్రమ్ ది యాబ్సెన్స్ ఆఫ్ సచ్ రూల్స్. ఇప్పుడు ఒక లేట్ 20s ఉండే యంగ్ హీరో ఉన్నాడు, ఆయనకు మిడ్ 20s ఉండే ఓల్డ్ హీరోని ఎందుకు కాస్ట్ చేస్తారు? ఆమె ఆల్రెడీ 40 years యంగ్ ఉన్న హీరోతో యాక్ట్ చేస్తుంది కదా. సో ఏం చేద్దాం? ఇప్పుడే బోర్డ్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్న బాలికను పట్టుకొచ్చి హీరోయిన్ చేసేయండి. దీని అంతటికి సొల్యూషన్ ఏంటో చెప్పనా? నాకు తెలీదు, తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. తెలియకపోతే వీడియో ఎందుకు చేసావరా అంటే ఇన్నాళ్ళు చేయలేదు కాబట్టి చేశా. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదురా అంటే భయపడుతుండే బ్రో. నేనేమన్నా చార్మినార్కి వెళ్ళొచ్చానా? చంచల్గూడకి వెళ్ళొచ్చా? భయం వేసింది బ్రో. మరి భయం ఉన్నోడు ఇప్పుడు ఎందుకురా వీడియో చేస్తున్నావు అంటే ఐ డోంట్ నో. మేబీ ఐ జస్ట్ థాట్ దిస్ వాజ్ ద రైట్ సమ్.